హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నాటుకోడి పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి అందులోనే ఆనియన్స్ వేయండి. వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. దాని తరువాత చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. తరువాత 3 టేబుల్ స్పూన్ల కారం వేయండి. కారం వేసి మీ రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. తరువాత ముందే కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత మూత తీసి అందులో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఉడికిన తరువాత మూత తీసి అందులో కొంచెం ధనియా పౌడర్ వేయండి. వేసిన తరువాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తరువాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.